మెగానైన్ టీవీ. అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు అర్పించిన విరాళాలపై తీవ్ర ఆరోపణలు, ఆర్థిక అక్రమాలపై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాలలో భారీగా గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ సిట్ని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు తీసుకున్నామని సీఎం యోగి స్వయంగా ప్రకటించారు. కోట్ల రూపాయల విరాళాలు, అంకితభావంతో కూడిన భక్తిని ఇలా ఆర్థిక అక్రమాలకు వాడుకున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, రామభక్తులు ఎవరు కూడా దర్యాప్తు పూర్తయ్యే వరకు నిరాధారమైన వ్యాఖ్యలు చేయొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రామమందిరం నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరం, నిజంగా చాలా బాధాకరం. అందుకే నిజాలు బయటపడడానికి మరో 15 రోజులు ఓపిక పట్టాలని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఆరోపణలు ఎలా వచ్చాయి, ఎవరు చేశారు, దీని వెనుక ఉన్న వాస్తవాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో నిజాలు త్వరలోని వెలుగులోకి వస్తాయని సీఎం యోగి స్పష్టం చేశారు. ఈ వివాదంపై సత్యాలను నిగ్గు తేల్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 3 ఉన్నతాధికారులతో కూడిన సిట్ని రంగంలోకి దించింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, లక్నో రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్, అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి దర్యాప్తును వేగవంతం చేసి ప్రాథమిక నివేదికను 7 రోజుల్లో, తుది నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గట్టిగా హెచ్చరించారు. అంటే ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. ఈ ఆరోపణలు సాధారణమైనవి కావు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నవి. అందుకే ఈ దర్యాప్తు అత్యంత పారదర్శకంగా, వేగంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. అసలు ఈ ఆరోపణలు ఎలా మొదలయ్యాయి, ఎక్కడ పుట్టాయంటే అయోధ్య మాజీ ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీ నాయకుడు పవన్ పాండే ఈ ఆలయ విరాళాల అంశాన్ని మొదటిసారిగా తెరపైకి తెచ్చారు. ఆలయానికి సమర్పించిన విరాళాలలో సుమారు 7 కోట్ల రూపాయల నుంచి 7.5 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయని ఆయన బాహాటంగా ఆరోపించారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలని, అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా భారతీయ జనతా పార్టీ వైఖరిని తప్పుపట్టారు. ఆలయ నిర్మాణం అనేది అత్యంత పవిత్రమైన కార్యం. అలాంటి పనుల్లో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం నిజంగా సిగ్గుచేటని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాత్రం పూర్తిగా తోసిపుచ్చింది. ఆలయానికి సంబంధించిన ప్రతి లావాదేవీ అధికారికంగా, అత్యంత పారదర్శకంగా సాగుతుందని ట్రస్ట్ ప్రతినిధి మహంత్ దినేంద్ర దాస్ మహారాజ్ స్పష్టం చేశారు. అన్ని రకాల నిబంధనలకు లోబడే అన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయని, విరాళాల విషయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన దృఢంగా చెప్పారు. ఎవరి దగ్గరైన ఆధారాలు ఉంటే వాటిని వెంటనే సిట్కి సమర్పించవచ్చని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తెలిపారు. నిరాధారమైన ప్రచారాలతో పవిత్ర అయోధ్యాధాం ప్రతిష్టను దెబ్బతీయొద్దని ఆయన హితవు పలికారు. నిజంగానే అక్రమాలు జరిగాయో లేదో అన్నది తేలాలంటే సిట్ నివేదిక చాలా కీలకం. ఈ నివేదిక కోసం దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అయితే ఆలయ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకే దర్యాప్తును ఆదేశించామని బీజేపీ చెబుతుంది. అంటే ఇందులో ఏ విధమైన దాపరికం లేదని, వాస్తవాలను బయటపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం సంకేతాలు పంపుతుంది. ఈ దర్యాప్తు కేవలం విరాళాల దుర్వినియోగంపైనే కాకుండా ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఇతర ఆర్థిక లావాదేవీలపైన దృష్టి సారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి దర్యాప్తు మొదలైతే అన్ని కోణాల నుంచి పరిశీలించడం సహజం. ప్రజల డబ్బు, అందులోనూ భక్తితో సమర్పించిన విరాళాలు సక్రమంగా వినియోగపడ్డాయో లేదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఈ విచారణలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి కొత్త చట్టాల ప్రకారం విచారణ జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.